కృప ఈవేళ తోడై ఉండునుగా. శుక్రవారం తారీఖు ఎంతండి వేళ గుర్తుందా? ఎంతండి? 20వ తారీఖు. మంచిది, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన చక్కని జీవ గ్రంథం చూడడానికి మనం ధన్యులు. తెలుసుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం. అందరూ కూడా బైబిల్ తెరిచి కొన్ని మాటలు చెప్తున్నాను. దాని ప్రకారంగా దేవుడిచ్చిన మనకు దీంట్లో ఉన్న సత్యం మనల్ని నడిపిస్తుంది. చూస్తే ఇక్కడ రాయబడింది 34లో చాలా సంతోషమైన మాట మనం చూడబోతున్నాం. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలిగి. ఎందుకంటే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం ఈ 34లో చాలా సత్యమైంది. దేవుడు ఇచ్చిన మాట మనము చూసుకోవడానికి గొప్ప ధన్యులు. హల్లెలూయా. చూద్దాం మంచిగా. దేవుడు మాట చాలా మంచిది. చూద్దాం. చూసి పంపిన వారి చిత్తమే నెరవేర్చుటకు. హల్లెలూయా. చాలు ప్రియులరా, ప్రార్థన చేద్దాం. దేవా, నీ యొక్క నామమునక స్తోత్రములు స్తుతులు. యోహాను రాసిన సువార్తలో దేవా 4:34లో రాయబడిన మాటను మేము చూసుకుని మమ్మల్ని నడిపించండి. నీ కృపతో మమ్మల్ని తండ్రి నీ సన్నిధిలో నీ బైబిల్ మాటలతో మమ్మల్ని నింపి బలవంతులుగా చేసి ఆశీర్వదించండి తండ్రి. ఆమె చూడండి, అందరూ తెరుచుకున్నారు బైబిల్. అందరూ తెరుచుకున్నారు కదా. 4వ అధ్యాయం తీసుకోండి. ఎంతో చక్కని మాట. యేసు ప్రభువారు, ఈ పేరేంటిది? యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తం. ఎవరు పంపని యేసుని? పరలోకపు తండ్రి. తండ్రి చిత్తం నెరవేర్చుటకి, ఆయన పనిని తుటుముట్టించుటకు. ఆలోచించారా? ఆయన పనిని చేయుటకు ఎలా ఎంచుకున్నాడు? నాకు ఆహారమై ఉంది. ఇప్పుడు చూద్దాం. మొన్న ఎక్కడికి వెళ్ళాం? మొన్న 14వ అధ్యాయం 2లో ఒక మాట ఉంది. అది ఇప్పుడు ఎందుకంటే మీరు ఇందాక చెప్పట్లేదు, జ్ఞాపకం ఉండాలి కాబట్టి. 14 యోహాను రాసిన సువార్త. ఎందుకంటే ఈ వచనంలో పెట్టకూడదు, కానీ మనం చూద్దాం. అంటే మొన్నటికి ఇప్పటికి ఏమన్నా రిఫరెన్స్. ఏమన్నాడు ఆయన? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. చెప్తున్నాను, వెళ్ళుచున్నాను. చూసారా? ఆ ఏళ మొన్న శుక్రవారం రోజు మాట్లాడిన మాట. ఓకే, ఇప్పుడు చూసుకుందాం. ఈ మాటను ఎందుకు సిద్ధించానంటే మొన్న యోహాను రాసిన సువార్త చెప్పారు మా పాస్టర్ గారు, మళ్ళీ ఇప్పుడు అదే మొదలెట్టాడు అని మీరు డౌట్ రావచ్చు. డౌట్ రాకూడదండి. కోయిట్లో ఉన్న వాళ్ళకి అలాంటి మంచి తెలివైన వాళ్ళు. దేవునికి స్తోత్రం. మంచిది. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఈ యోహాను రాసిన సువార్తలో యేసు ప్రభువే చెప్తున్న మాట. సత్యం మనలోంచి బయటికి వెళ్ళకూడదు, గ్రహించాలి. యేసు వారిని చూశాడు, నన్ను పంపించాడే పని, నన్ను పంపిన వారి చిత్తం. ఎంత మంచి గొప్ప మాట. నన్ను పంపిన యేసు వారిని చూశాడు, నన్ను పంపించాడు, చిత్తం నెరవేర్చుటకి ఆయన పనిని ఏంటంట పుట్టించుటకు నాకు ఆహారమే. ఈరోజు నిన్ను పుట్టించిన దేవుడు, ఈ రోజు తల్లి గర్భంలో నిన్ను నిర్మించుకున్న దేవుడు, ఈ రోజు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు, ఈ రోజు తన అరిచేతిలో చిక్కుకున్న దేవుడు, ఎడమ వైపుకు కుడి వైపుకు తొట్టిల్లు కొండుకున్న నిన్ను నడిపించిన దేవుడికి యేసు ప్రభు తండ్రి దగ్గర నుంచి వచ్చిన కుమారుడు ఎలా అయితే తన చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన పని ఏమనుకుంటున్నాడండి? ఆహారమే అనుకుంటున్నాడు. ఇప్పుడు నీవు నిర్ణయించుకున్న స్థలంలో దేవుడు నీవు ఏర్పాటు చేసిన ప్రార్థన చేస్తున్నావు. నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? దేవుని పరిగణించి మనం ఆలోచించాలి. ఆలోచించే కారణం యేసు ప్రభు అన్నాడు, ఆయన పని తుదిమిట్టించుటకే ఆహారమైంది. ఈ రోజు దేవుని పనిని ఆయన ఆహారంగా ఎంచుకున్నాడు. మరి నీవి ఎలా ఎంచుకుంటావు? దేవునికి స్తోత్రం కలిగి దొంగంటాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో యేసు అంటాడు. మంచిదే కదా. మరి నీవు అన్ని కలిగి ఉన్న నీవు, అన్ని సంతోషించి నీవు దేవుని ఆశీర్వాదాలు పొందుకుని నీవు తన పనికి వచ్చేసరికి గాడిద వలె తగ్గించున్నావా, ఎత్తి వలె ఉన్నావా అని ప్రశ్న కూడా బైబిల్ సెలవిస్తుంది. ఎలా ఉన్నాం మనం?
ఎద్దు ఏం చేస్తుంది? తన కామందు తిరుగుతుంది. గాడిద వల్ల ఏముందామని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. గాడిదని ఇక్కడ యేసు ప్రభు, ఆయనకి మనం పొదువ, ఆకాశం ఆయన సింహాసనం, ఈ భూమి ఆయన పాదపీఠం. కానీ ఏది గొప్పదని ఎంచుకున్నాడు ఆయన? గాడిద తీసిదంటే నాకు అవసరం. దేవునికి స్తోత్రం. ఎందుకు గాడిద తీసి ఎట్టవలసి వచ్చిందంటే, ఈరోజు యేసు ప్రభు అంతట గొప్పవాడి భూమి మీదకి వచ్చాడు. ఈ పాండిత్యం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత బోధన అని కూడా ఆయన అడిగారు. ఈయన చదువులేదు కదా. ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుడు తోడై ఉన్నాడు ఎడల ఏది అసాధ్యమైంది ఏది కాదు. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఏది అసాధ్యం కాదు. దెయ్యాలు వెళ్ళిపోతాయి, ప్రార్థన చేస్తే అన్ని అద్భుతాలు జరుగుతాయి. కానీ దేవుడు అల్లరికి ఆరాధన చేసినప్పుడు అందరికీ కర్త కాదు. దేవునికి స్తోత్రం. యథార్థంగా ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. పిచ్చి పిచ్చి అరుపులు, కేకలు ఇవే దేవుడికి అవసరం, ఇష్టము కాదు. నువ్వు అల్లరి మనిషివైతే అల్లరి చేస్తావు. నువ్వు మంచివాడవైతే ఆత్మతో సత్యంతో ఆరాధించగలగాలి. దేవునికి స్తోత్రం. పోనీ నువ్వు ఆరాధించినప్పుడు మనం గట్టిగా పోనీ అల్లచేతి దానికి ఏదన్నా ఫలితముగా దేవుని వాక్యం నీతో మాట్లాడాలి. హల్లెలూయా. మనల్ని బలపరచాలి. ఏదో అర్థం లేని మనం చేసుకుంటే ఇబ్బంది కదా. దేవుళ్ళు ఎదుగుదాం. చాలా చక్కగా ఉన్నారు. ఇందాక ఆరాధన చేసినప్పుడు చాలా పవిత్రంగా ఆరాధించాం. దేవునికి ఒకసారి స్తోత్రం చేయాలి అందరూ. మంచిది. ఈరోజు యేసు ప్రభు తన పని ఏమనుకున్నాడంట? ఆహారమయ్యం. ఈరోజు మరి నువ్వేమనుకుంటున్నావు? నీవు కూడా దేవుని పనిని ఆయన ఆహారంగా పెట్టాడు. నీ పని చెయ్యట నాకు ధన్యత. చెప్పండి, నీ పని చెయ్యట నాకు ధన్యత. అంటే దేవుని సంకల్పం. చెప్పండి, దేవుని సంకల్పం. హల్లెలూయా. దేవుని సంకల్పము